మధు అయితే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విరాట్ వచ్చి, మధు నువ్వు అర్జెంటుగా బయలుదేరు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మధు అయితే, ఏంటి సార్ ఏమైంది, హాస్పిటల్కి ఎందుకు ఇప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో విరాట్ ఇలా అంటూ ఉంటాడు, వాడికి స్పృహ వచ్చిందంట. ఆ రోజు నీ పైన అటాక్ చేశాడు కదా, వాడికి స్పృహ వచ్చింది. ఎలాగైనా సరే వాడి దగ్గర నుండి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అసలు వాడు ఎందుకు అలా చేశాడు, వాడు వెనక ఉన్నది ఎవరు, అదంతా కూడా తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఇంతలో బయట ఆఫీస్లో నుండి అయితే బయటకు వస్తుంది. ఇక బయటకు రాగానే తనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి, వాడు స్పృహలోకి రాగానే డాక్టర్కి నేను ముందే చెప్పాను కదా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకిమ్మని, వీళ్ళకి ఎలా తెలిసింది, అమ్మో ఇప్పుడు కానీ వీళ్ళు వెళ్ళారంటే నా బండారం బయటపడిపోతుందని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మధు అయితే, పదండి సార్ పదండి, మనం త్వరగా వెళ్దాం, త్వరగా వెళ్ళి వాడి చేత నిజం కక్కించుదామని చెప్పి అంటుంది. అది వినగానే విరాట్ అయితే, సరే మధు పద, ఇప్పుడే వెళ్ళి వాడి వెనక ఉన్నది ఎవరో, వాడు వెనక ఉండి నడిపిస్తుంది ఎవరో, అవన్నీ కూడా తెలుసుకుందామని చెప్పి విరాట్ మధుతో అంటాడు. అది విని మధు అయితే, పదండి సార్ అని చెప్పి అంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు. ఇదంతా తెలిసి అక్కడ ఉన్న ఆమె అయితే, ఏంటి ఈ డాక్టర్ ఇలా చేశాడు, అయినా నేను ఆ డాక్టర్కి ఎంత ఇచ్చాను, అయినా సరే ఆ డాక్టర్ ముందుగా ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండా వీళ్ళకి తెలిసేలా చేశాడేంటి, అసలు ఇప్పుడు నేను వీళ్ళని ఎలా ఆపాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.